ప్రహ్లాదుడు ఒక మాట అంటాడు, ఆయన యొక్క పాదార విందముల నుండి స్రవించేటటువంటి మందార మకరందపానం చేసి బతికిపోయిన నా మనసు అన్య విషయములను ఎట్లు చేరు. ప్రపంచంలో ప్రవర్తించమంటే ఎట్లా ప్రవర్తిస్తుంది? అవి అంతర్ముఖం చెంది దేని యందు అణిగిపోవాలో అణిగిపోయి అదిగా తాను ఉండిపోవడమే ఇష్టపడుతుంది. అది మొదలైపోయింది ఆయనకి. అందుకని ఆయనకి చదువు, పుస్తకం ఏమిటి, వీటి ప్రయోజనం? ఇదే నేను కానప్పుడు దీనికి ఈ అలంకారాలు ఎందుకు? కాల్చబడే శవానికి ఎన్ని అలంకారాలు చేస్తే మాత్రం దానికి తేజస్సుంది, అందం ఉంది. ఎంత కురూపి అయినా మీరు ఏమైనా భూషణాలు వేస్తే వాళ్ళకి కొత్త అందం రావచ్చు. శాశ్వతం కాని దానికోసం ఇవన్నీ ఏమిటి? అది మంట, అది శరీరమునందు మంటగా బయలుదేరింది ఆయనకి ఆ ఘర్షణ. ఆయన తనలోకి తాను ప్రవేశించి తనకు తానుగా ఉండడం మనకి సాధ్యం కావట్లా అప్పుడే. ఎందుకని? ఇంకా మనం సాధనలో ఉన్నాం. ఇప్పుడు అక్షరాలు అవసరమే పిహెచ్డీ చేయాలన్నా, కానీ అక్షరాలు నేర్చుకున్నవాడు ఈ అక్షరాలు నేర్చుకునే కదా పిహెచ్డీ చేసావు, నా పేరు ముందు కూడా డాక్టరేట్ పెట్టుకుంటానంటే ఎలా కుదురుతుంది? ఆ అక్షరాలతోటే నువ్వు అనంతవాంగ్మయాన్ని శోధించి పరిశోధన పత్రాన్ని సమర్పిస్తే నీకు ఇస్తారు డాక్టరేట్. నేను ఏదో సాధన చేస్తున్నాను, నాకు రమణ మహర్షి చేసింది నాకు తెలిసిపోయింది, నేనంటే ఎవరో అసలైన నేను తెలుసుకుంటే చాలండి, ఇంకా పూజ ఎందుకు, పురస్కారం ఎందుకు, ఇవేం అక్కర్లేదంటానంటే సరిపోతుందా? అలా ఎలా సరిపోతుంది? ఆయనే అటువంటి పనులు చెయ్యొద్దు అని అనేక పర్యాయాలు నిరూపించారు. ఎందుకో తెలుసా? జ్ఞాని భక్తిని విడిచిపెట్టి ఉండడు. ఇది బాగా పట్టుకోవలసిన విషయం. జ్ఞానికి ఉన్నంత భక్తి నిజానికి భక్తుడికి కూడా ఉండదు. జ్ఞాని అంటే మరి రెండోది లేదుగా, ఒకటైపోయి ఉన్నాడుగా, ఇక రెండెక్కడివి అంటే దానికి శంకరాచార్యుల వారు షట్పదీ స్తోత్రంలో జవాబు చెప్పారు. సాముద్రోహి తరంగ, సముద్రంలో తరంగం పుడుతుంది, కెరటం పుడుతుంది. నిజానికి కెరటం ఎవరు? సముద్రమే. సముద్రంలో ఉన్న నీళ్లే ఓసారి అలా పైకి లేచాయి. ఎక్కడ పుట్టింది? సముద్రంలో పుట్టింది. ఎక్కడ లేచింది? సముద్రంలో లేచింది. ఎక్కడ విరిగిపోయింది? సముద్రంలో విరిగిపోయింది. ఎందులో పడిపోయింది? సముద్రంలో పడిపోయింది. సాముద్రోహి తరంగ క్వచన సముద్రో న తారంగ. తరంగములు లేకుండా సముద్రం ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నం దగ్గర విమానం దిగేటప్పుడు సముద్రం మించి విమానం వస్తుంది దిగడానికి విమానాశ్రయంలోకి. వచ్చేటప్పుడు మీరు సముద్ర మధ్యంలోంచి వస్తూ విమానంలోంచి చూస్తే సముద్రంలో తరంగాలు ఉండవు. మీరు సముద్రపు ఒడ్డుకు వస్తూ ఉంటే మల్లెపూల దండలు వేసినట్లుగా తరంగాలు కనపడతాయి.